దేవుడు ఆశ కలిగి ఉన్నారు. నీ జీవితంలో మోసపోయావా? పాఠం నేర్చుకో. నీ జీవితంలో నమ్మావా? నమ్మి మోసపోయావా? పాఠం నేర్చుకో. ప్రేమించి మోసపోయావా? పాఠం నేర్చుకో. నువ్వు తప్పు చేశావేమో, కానీ ఆ తప్పుని సరిదిద్దగలిగిన దేవుడు ఉన్నారు. ఆ తప్పుని క్షమించలేని మనుషులు నీ జీవితంలో ఉన్నారేమో. నువ్వు ఎలాంటి తప్పు చేసినా, ఎలాంటి పాపం చేసినా నిన్ను క్షమించే దేవుడు నీ జీవితంలో ఉన్నారు. అదే జీవం కలిగిన దేవుడు. ఆయన నీ జీవితంలో ఎలాంటి ద్వారాలు, తెరవలేని ద్వారాలు ఉంటే తెరవగలిగిన దేవుడు నీ జీవితాల్లో. నీ భర్త నిన్ను ప్రేమించట్లేదని నువ్వు బాధపడుతున్నావే, నీ భర్త నిన్ను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నావే, నువ్వెంత చేసినా నీ భార్య నిన్ను అర్థం చేసుకోవట్లేదు, నీ బిడ్డను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నావు. ఈరోజు నువ్వు ఎంత ప్రయత్నించినా, బ్రదర్ నేను ఎంత ప్రయత్నిస్తున్నాను, ఉద్యోగ విషయంలో, సంతాన విషయంలో కానీ, వివాహ విషయంలో అన్ని ద్వారాలు ముయ్యబడిపోతున్నాయి బ్రదర్ అని నువ్వు అనుకుంటున్నావు. ఒక్కసారి నీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పు. ఇది ఇశ్రాయేలు